ఇప్పుడు దేశాల మధ్య జరుగుతున్న ఆ యుద్ధాలను మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే 3 దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయండి. అమెరికా, ఇజ్రాయెల్ 2 ఒకటై ఇరాన్ దేశంతో యుద్ధం చేస్తున్నాయి. దీని వలన క్రైసిస్, ఎల్పిజి గ్యాస్, మనకు ప్రతీది రేటు పెరిగిపోతుంది. రవాణా వ్యవస్థ ఆగిపోతే ప్రతీది రేటు పెరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ప్రపంచ దేశాలన్నీ ఏమంటున్నాయి అనుకుంటున్నాయంటే యుద్ధం ఆపాలి ఎలాగైనా. చివరికి ఉగ్రవాదానికి పేరెన్నిక కలిగిన పాకిస్తాన్ కూడా మధ్యలో వెళ్ళి యుద్ధం ఆపుదామని ప్రయత్నం చేస్తుంది. ఎందుకు తెలుసా? లోపల ఫీజులు మాడిపోతున్నాయి. తప్పు చేసిన చంపాలన్నాడు ఏమైపోయింది? సరే కదండి, ప్రపంచ దేశాలన్నీ యుద్ధం వద్దురా బాబు, ఎందుకంటే కాలు బీకేస్తున్నాయి. ఇది పెరిగిపోయింది అనుకో, ఎలా ఉంటుంది తెలుసా? అన్నిటి మీద పడుతుంది. ఉద్యోగాలు పోతాయి, తినడానికి తిండి కరువు అయిపోయింది, చాలా దారుణమైన స్థితిలోకి వెళ్తారు. లాస్ట్కి రాజీ మార్గానికి రావాల్సిందే. అందుకనే చివరికి ట్రంప్ కూడా కొన్ని పంపాడు, ఏమని? శాంతి కుదిర్చుకుందామని. ఎందుకంటే కాలు బిగేస్తున్నాయి ఆయనకి. ఎంతసేపు అండి యుద్ధం చేస్తారు? ఇద్దరు బలశాలులు, ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకుందాం. ఎంతసేపు కొట్టుకుంటారు? ఇద్దరికి బలం ఉన్నంతకాలం కొట్టుకుంటారు. తర్వాత ఇద్దరు కాలు బీగేసుకుని స్టాప్, మనం భోజనం చేద్దాం అంటాడు. ఎందుకంటే కడుపు మండుద్ది. ఇలా కడుపు మండి చస్తారనే యేసుక్రీస్తు ఈ సమాజానికి చెప్పింది ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి, నీ శత్రువుల కోసం కూడా నువ్వు ప్రార్థన చేయమని చెప్పాడండి. బైబిల్లో దేవుడు రాయించిందే. సరేనేమండి, ఏ దేశానికైనా దిక్కు దేవుడు మాట, యేసుక్రీస్తు చెప్పిన మాటే వేదాంతం.